నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాపాపం అంటే తిరుమల కల్తీ నెయ్యి ఏ విధంగా జరిగిందో స్టెప్ బై స్టెప్తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి, మరి తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన శాసనసభలో ప్రసంగిస్తామని చెప్పి ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అసలు తిరుమల కల్తీ నెయ్యి ఏ విధంగా జరిగింది, అసలు నాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా 7 కొండలు 2 కొండలు ఏదైతే ఇష్యూ ఉందో వాటిని కూడా ప్రజెంట్ చేశారు. మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విడమర్చి చెప్పారు. అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఈరోజు శాసనసభ సమయం మొత్తం దీని మీద వినియోగించారు. అంటే ఇది ప్రజలకి ఒక వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు చర్చ జరుగుతుందని చెప్పని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ 11 మంది శాసనసభ్యులు కూడా తెలుసు. వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. నిజంగా గనక అందుట్లో నాటి సుబ్బారెడ్డి గారు కావచ్చు, పాలక మండలి వాళ్ళు, తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆ రోజు పాలక మండలిలో చేసిన వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. అక్కడ అసలు శ్రేష్టమైన ఆవు నెయ్యినే వాడారు, ఇది కావాలని చెప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పుకునే అవకాశం వాళ్ళకు వచ్చి ఉండేది, వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉండటైతే. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి 2020 నుంచి ఏమేం జరుగుతుంది, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతిలో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేపట్టారు, అలాగే ఈ రసాయనాలతో కూడినటువంటి నెయ్యి లాంటి దాన్ని తయారు చేసి 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా చేశారు, 20 కోట్ల లడ్డుల్ని వాళ్ళు తయారు చేసి ప్రజలకు పంచారు, భక్తులకు పంచారు, అలాగే 57 లక్షల కిలోల పైన నెయ్యిని వాళ్ళు, ఇలాంటి నెయ్యిని, అది నెయ్యే కాదనుకోండి, ఏ విధంగా తయారు చేశారనే దాని మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వివరంగా ఈరోజు అందరికీ అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు డాక్యుమెంటరీ కూడా విడుదల చేయటం కూడా జరిగింది. దాంట్లో కనుక మనం అంశాలన్నీ చూసుకుంటా ఉంటే ఎప్పుడు ఎవరు ఏ విధంగా దీంట్లో పాలు పంచుకున్నారు, ఎప్పటి నుంచి ఏం జరిగిందనేది అంత వివరంగా ఆయన ఇచ్చిన తర్వాత, అందుకనే నాకు తెలిసి వాళ్ళు ఈరోజు శాసనసభకి రాలేదు, భవిష్యత్తులో కూడా రారు. అంటే మళ్ళీ వాళ్ళు వాదించే అవకాశం ఉందంటారా? మేము శాసనసభకి రావట్లేదని తెలిసి శాసనసభలో ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నారు అంటూ వారిస్తారంటారా? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు వాదిస్తారా లేదా అని తీసి పక్కన పడేస్తే కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అన్నిటినీ కూడా వాళ్ళు ఇంకా అబద్ధాలు ఆడుతూ ఇంకా దొరికిపోతున్నారు. ఇప్పుడు అటు వైవి సుబ్బారెడ్డి చెప్పుకున్నాడు, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పని, అది కల్తీ నెయ్యి అని అతను ఒప్పుకున్నాడు స్పష్టంగా. జంతువుల అవశేషాలు లేవు అని మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప నెయ్యి కల్తీ జరగలేదని వాళ్ళు చెప్పట్లేదు కదా, అక్కడే దొరికిపోయారు కదా వాళ్ళు. మరి ఈరోజు వచ్చి సిట్టు నివేదిక ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంత వివరంగా ఒక్కొక్క అంశాలన్నీ ఆయన పొందుపరిచి మనకు చెప్పిన తర్వాత కూడా చాలా స్పష్టంగా ఏమేం జరిగిందని ఒక్కసారి నేను కూడా వివరిస్తాను. వీటి గురించి నేను చెప్పా కదా, ల్యాబ్ కన్ను కప్పి టెండర్లు దక్కించుకున్న కొన్ని సంస్థలు, వ్యవస్థీకృత నేరంతో లడ్డూ ప్రసాదం అపవిత్రం, అధికారులు నిపుణులు సిండికేట్ కలిసి ఈ కుట్రలు చేశారు. వీళ్ళ మీద 23/1/2026 నాడు ఛార్జ్షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది 36 మంది మీద. ఇది ఎప్పుడు మొదలైంది అనే దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే జనవరి అంటే 2020 జనవరి ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చినటువంటి కమిటీ 371 నెంబరు రిజర్వేషన్స్తో నాణ్యతా ప్రమాణాలకి తిలోదకాలు, అలాగే బోలే బాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశం 2022 మేలో, అలాగే 2022 ఆగస్టులో బీటా సిటో స్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక, CFTRI ల్యాబ్ రిపోర్టు, దాన్ని తొక్కిపెట్టినటువంటి వైవి సుబ్బారెడ్డి. జూలై 24న కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం, జంతు కొవ్వు కలిసిందని నిర్ధారించిన NDDB
నివేదిక. బ్లాక్ లిస్ట్లో ఆ రోజు ఉన్నటువంటి డైరీ ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కూడా జరిగింది. సిట్లో సిబిఐ ఎఫ్ఎఫ్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు చేర్చిన సుప్రీంకోర్టు, అంటే సిబిఐ వాళ్ళిద్దరూ, ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ దానికి సంబంధించిన వాళ్ళు దేశవ్యాప్తంగా దాంట్లో ఒకళ్ళు, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు. జనవరి 26న 36 మంది నిందితులతోటి అనుబంధ అభియోగ పత్రం. అసలు దీని కనుక మనం చూసుకుంటా ఉంటే టెండర్ల నిబంధనలు అనేది సడలించడానికి వాళ్ళు ఏ విధంగా కుట్ర చేశారంటే, టెండర్ నిబంధనల సడలింపు 250 కోట్ల టర్నోవర్ తగ్గించి 4 లక్షల లీటర్ల పాల సేకరణ చేయాలనే నిబంధనలు కూడా వాళ్ళు తొలగించారు. ఇది ఆగస్టులో. బోలేబాబా డైరీ మారిన హర్ష ఫ్రెష్ డైరీ దీనికి అర్హత లేదని తేల్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అంతకుముందు ఏళ్ళ దాంట్లో. 2019 సెప్టెంబర్ 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచిన టీడీటీ పాల సేకరణ లేదని హర్ష ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరణ. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇంత జరిగిన తర్వాత ఫిబ్రవరి 20లో నెయ్యి సరఫరా టెండరు నిబంధనలను సడలించి టర్నోవరు, అనుభవం, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోవడం వంటి అంశాల్లో మినహాయింపు. అంటే ఇక్కడ శ్రీ వైష్ణవి ప్లాంట్ తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా 2020 జనవరిలో సరఫరాకి అనుమతి ఇచ్చారు. 1 కాదు 2 కాదు, ఈ విధంగా చూసుకుంటా ఉంటే అసలు మనం మొత్తం ఇవన్నీ కూడా అంటే సిఈఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఏదైతే మైసూరు ల్యాబ్ రిపోర్ట్ ఉందో 2022 ఆగస్టులో వచ్చింది కదా, దాని గురించి అసలు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎన్డీడీబీ రిపోర్టు 23 జూలై 2024 నాడు వచ్చింది. దాన్ని ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతుకులు కల్తీ ఉందని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాడు ఆయన. ఇలాగా మాటలు మార్చలేదు, దాని గురించి ఏమీ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి 11 పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చారో దాంట్లో చాలా సవివరంగా అన్నీ చర్చారు. దాంట్లో చివరి పేజీలో ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా దాంట్లో పెట్టారు. ఎవరైతే సీనియర్ అధికారులు, ఈ పర్యవేక్షణ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాటి పాలక మండలికి సంబంధించిన వాళ్ళు ప్రమేయం దీంట్లో స్పష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా విచారణ చెయ్యండి అని చెప్పని ఈరోజు సిట్టు నివేదిక ఇచ్చింది. సిట్టు నివేదికలో సుబ్బారెడ్డిని కానీ, కరుణాకర్ రెడ్డిని కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, ధర్మారెడ్డిని కానీ వీళ్ళకి సంబంధం లేదని ఎక్కడ ఇవ్వలేదు కదా. అలాగే వాళ్ళు ప్రమేయం లేదు కాబట్టి ఫర్దర్గా వాళ్ళ మీదకి విచారణకు వెళ్ళొద్దని కూడా ఎక్కడ ఇవ్వలేదు కదా. మరి ఈరోజు సిట్టు నివేదికన ఆధారంగా దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ యొక్క కమిటీని వేయటం కూడా జరిగింది, ఏకసభ్య కమిటీని. 45 రోజులు కాలపరిమితిని పెట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శాసనసభలో ప్రజెంట్ చేశారో దానికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళు కనుక్కొని సాక్ష్యాధారాలన్నింటినీ ముందు పెట్టి రేపు సుప్రీం న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ వేయబోతున్నారు. అంటే ఈ ఏకసభ్య కమిషన్ పైన కూడా విమర్శలు చేస్తున్నారు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా రిపోర్ట్ ఇప్పించుకోవడానికి ఈ ఏకసభ్య కమిషన్ వేశారని. మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో కాకుండా సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద వేయించారు కదా. సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది కదా. అంటే అది వాళ్ళకి చెంపపెట్టే కదా. సుప్రీం న్యాయస్థానం తిరస్కరించిన తర్వాత ఈరోజు ఇంక వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఆధారాలు అంతకుముందే సిట్టు నేతృత్వంలో, రాష్ట్ర సిట్టు నేతృత్వంలో ఆధారాలన్నీ సేకరించి సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాతే సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐ 2 వ్యక్తుల్ని ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన వాళ్ళ ఒకళ్ళని నియమించి, రాష్ట్రానికి సంబంధించిన 2 నియమించి ఈ విచారణ ఇన్ని రోజులు చేపట్టి సాక్ష్యాధారాలన్నీ సేకరించి న్యాయస్థానానికి ఈరోజు ఆ నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
అంటే ఇప్పుడు 45 రోజుల్లో ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్‌ని బట్టి ఈ తిరుమల కల్తీ నెయ్యి ఈ ఘటనలో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా శిక్షలు పడతాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ 45 రోజుల్లో ఏదైతే నివేదికగా వాళ్ళు ఇస్తారో ఈ ఏకసభ్య కమిషన్ సంబంధించి దినేష్ కుమార్ గారి నేతృత్వంలో దానికి వాళ్ళు ఎవరెవరు ఏ దాంట్లో పాలు పంచుకున్నారనే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులకి ఏ విధంగా సూచనలు ఇవ్వబోతుందనేది ఈ 45 రోజుల్లో వచ్చే విచారణ సందర్భంగా వాళ్ళకు తెలిసిన వాస్తవాలు, అలాగే సిట్ నివేదికలో ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళు మర్చిపోయినవి కానీ విచారించినవి కానీ వీళ్ళు వాళ్ళను విచారించి సంబంధిత శాఖల వాళ్ళు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ప్రమేయంతో ఇది అలా జరిగింది, ఎందుకు జరిగింది, దీంట్లో ఎవరి హస్తం ఉంది అని మొత్తం కూడా వివరించి విడమర్చి బాధ్యులైన వాళ్ళ పేర్లు కూడా పొందుపరిచే రేపు పొద్దున వీళ్ళు న్యాయస్థానానికి వెళ్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే దీంట్లో మీరు గమనిస్తే సుబ్బారెడ్డి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, ఆ రోజు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉంది సుబ్బారెడ్డి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది కరుణాకర్ రెడ్డి. పర్చేజ్ కమిటీకి పనిచేసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈఓగా వ్యవహరించినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. వీళ్ళకు తెలియకుండా, వీళ్ళ ప్రమేయం లేకుండా ఇవన్నీ ఎలా జరిగినాయి అనేది దాని మీద కూడా విచారించండి అని చెప్పని చాలా స్పష్టంగా ఇచ్చింది సిట్ నివేదిక. దాని ఆధారంగా రేపటి నుంచి వాళ్ళు ముందుగా అధికారుల్ని, ఆ తర్వాత నేను చెప్పిన ఈ నలుగురిని పిలిచి మాట్లాడి వాళ్ళు నేరం చేశారని స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ ప్రమేయంతో జరిగిందని చెప్పని విస్పష్టంగా ఇలా నివేదికలో పొందుపరిచారు కాబట్టి చర్యలు అనేవి అధికారుల నుంచి మొదలై పాలక మండలి, అలాగే నేను చెప్పిన వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళందరిని కూడా విచారిస్తారు. దానికి బాధ్యులైనటువంటి సుబ్బారెడ్డి ఈరోజు నాకు ఏ సంబంధం లేదు, అధికారులను తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అసలు ముందు నిబంధనలను సడలించింది సుబ్బారెడ్డే కాబట్టి ప్రథమ ముద్దాయిగా సుబ్బారెడ్డే ఉంటాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఆ నిబంధనలు సడలించినప్పుడు అప్పటి ఈవోగా ఉన్నవాళ్ళు కూడా దీనికి బాధ్యులవుతారు. ఆ తర్వాత వచ్చిన ఈవో ధర్మారెడ్డి కూడా దీనికి బాధ్యుడవుతాడు. కాబట్టి వీళ్ళందరూ ఎవ్వరు కూడా తప్పించుకోనే అవకాశం ఏ కోశానా లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క కార్యక్రమాలకు సంబంధించి, ఈరోజు వాళ్ళు చేసిన అపవిత్రానికి సంబంధించి, వాళ్ళు చేసినటువంటి దైవద్రోహానికి సంబంధించి దానికి బాధ్యులైన ప్రతి వాళ్ళకు కూడా నిస్సందేహంగా కూడా శిక్షలు పడతాయనైతే నేను ఆయన భక్తుడిగా నమ్ముతున్నాను. మరి మొత్తానికి శ్రీ కలియుగం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకు నైవేద్యంగా సమర్పించే లడ్డూలో ఎవరైతే కల్తీ కాకుండా నకిలీ నెయ్యిని ఉపయోగించారో వాళ్ళందరికీ అధికారులైనా, నాటి ప్రభుత్వ పెద్దలైనా, లేదంటే పాలక మండలి సభ్యులైనా ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పడతాయి, కఠిన శిక్షలు పడతాయి అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.